అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అండి. మరిగే నీటిలో పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా చేసి చూడండి. రుచి భలే ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, అదిరిపోతుంది. ఇది చపాతీలకైనా రొట్టెలకైనా ఈ విధంగా చేసుకుంటున్నారంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక 15 నుంచి 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. నేను ఈ విధంగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీ దగ్గర కారం తక్కువ ఉన్న వాటి అయితే 25 కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 కప్పు దాకా నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలండి. నీళ్ళంతా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక 20 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కారంగా ఉండే వాటితోనే చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కారం లేని వాటి అయితే ఒక 25 కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. ఈ లోపల దీనికోసం ఒక మసాలా అనేది మనం రెడీ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక 15 దాకా వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేను ఇలాగా పెద్దవి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్నవి ఉంటే 20 కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా బరకగా వచ్చే విధంగా ఒకసారి రౌండ్గా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా. మరీ మెత్తగా చేసుకుంటే అంత బాగుండదు. ఇలా బరకగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇదంతా ఒక కప్లోకి మార్చుకోవాలి. అలాగే సేమ్ మిక్సీ జార్లోకి ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని అందులోకి వేసుకొని ఇది కూడా బరక వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక కప్పులోకి మార్చుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. ఇప్పుడు నీళ్ళంతా బాగా అబ్జర్వ్ చేసేసాయి పచ్చిమిరపకాయలంతా. ఇలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఏమి లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి, భలే ఇష్టపడి తింటారు. మార్చుకున్న వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలంతా బాగా చల్లారిన తర్వాత పైన తొక్కనంతా తీసేసుకోవాలి. ఎప్పుడు మనము పచ్చిమిరపకాయలతో అనేకమైన రెసిపీలు చేసుంటాం, అలాగే చట్నీలు చేసుంటాం. కానీ ఈ విధంగా ఎవరైనా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది దీని రుచి ఎలా ఉంటుందనేది. అన్నీ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కత్తి కానీ లేదంటే ఈ విధంగా ఒక చాకు కానీ లేదంటే కత్తి కానీ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోండి, ప్రతి ఒక్కటి ఈవెన్గా. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. అన్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్టుపట్టలాడిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మనం ముందుగా నూరుకున్నట్టు ఉల్లిపాయల పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇందులోకి మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చు. చింతపండు వేసుకొని చేయటం వల్ల కొంచెం చట్నీ లాగా అయిపోతుంది. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించినట్టు పచ్చిమిరపకాయలు మొత్తం ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. సారీ అండి, ఇక్కడ నేను వీడియో స్కిప్ అయిపోయింది వేసేటప్పుడు. ఏంటో ఈ మధ్య నాకు ఇలా జరుగుతున్నాయి. ఇంక మేటి ఇలా జరగకుండా నేను కరెక్ట్గా చూసుకొని చేస్తాను. జస్ట్ 1 నిమిషం పాటు అలా వేయించుకొని దించేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇది రొట్టెలకు కానీ చపాతీలకు కానీ అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.